పి అవకాశమివ్వండి, అభివృద్ధి చూడండి. చౌలపల్లి గ్రామ సర్పంచి రేసులో కాంగ్రెస్ అభ్యర్థి పీర్లగూడెన రాములు హామీ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల భంగము. చౌలపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచి పీర్లగూడెన రాములు తన ప్రచారంలో అసాధారణ వేగాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు. ఇంటింటికి పర్యటిస్తూ యువత, మహిళలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అవకాశమివ్వండి, అభివృద్ధి చూడండి నినాదం. గతంలో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, తాగునీటి సమస్యలు, సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పీర్లగూడెన రాములు ఈ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రజల ముందుకు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేయబోతుండు. దయచేసి గ్రామ ప్రజలందరూ గమనించి ఈ వ్యక్తిని అత్యధిక మెజారిటీతో రాములు గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఎందుకంటే మన గ్రామం ఒక గత 10-15 సంవత్సరాల నుండి డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో వెనుకబడిపోతుంది. అంటే వాళ్ళు ఏదో గెలుస్తున్నామా, వాళ్ళ సొంతంగా ఏం పనులు చేసుకుంటున్నాం, సొంత నిర్ణయాలు, సొంత పనులే ఉన్నాయి, కానీ ఊర్లో డెవలప్మెంట్ అనేది లేదు. గత 5 సంవత్సరాల నుండి మన సార్ ఒక కాలేజ్ సర్పంచ్గా మేడం గారు నుస్రత్ రుక్సానా మేడం అయిన తర్వాత ఊర్లో కొద్దిగా డెవలప్మెంట్ అనేది కనిపించింది. రోడ్లు కానీ, లైట్లు, వీధి లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్కూళ్ళు కానీ, బస్ స్టాప్ కానీ, తాగడానికి వాటర్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇవన్నీ మేము ప్రత్యక్షంగా గమనించినాం. మేము పార్టీలలో ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలో లేము, కానీ ఆ సార్ చేసిన పనిని మొత్తం గుర్తించినాం. మేము చదువుకున్న క్యాండిడేట్లుగా మేము నేను బీఎస్సీ బీఏడీ చేసినాం, మా తమ్ముడు ఎంఏ చేసిండు, పీజీ చేసిండు. అట్లా మా ఫ్యామిలీలో మొత్తం అందరూ పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళే ఉన్నాము. అట్లా ఎడ్యుకేషన్ ఫ్యామిలీగా మేము ముందుకెళ్ళాలి, రాజకీయంగా సేవ చేయాలని, సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని మేము కోరుకుంటూ బయటకు వచ్చినాం. మన పెద్దలు లైక్ అన్న గారు, గౌస్ పాషా గారు, తర్వాత నూర్గోర్ సాబ్ గారు, అదేవిధంగా దాదు గారు, అత్తర్ గారు, అలీ అహ్మద్ గారు, వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ మాకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం, మేము మీకు మంచి పేరు ఉంది, ఊర్లో మంచి కార్యక్రమాలు చేస్తారని మాకు నమ్మకం ఉంది, మీరు గట్టిగా ఉండండి అంటే ఎవరన్నీ ప్రలోభాలకు లొంగ తీసుకున్నా, ఎవరెంత మమ్మల్ని భయపెట్టడానికి చూసినా కూడా మేము ఎక్కడ లొంగలేదు, ఎక్కడ దడసలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిర్రు మమ్మల్ని పక్కకు జరపడానికి, కానీ మేము ఏ దానికి వినము. మేము నిజాయితీగానే ఉన్నాము, నిజంగానే పోరాడతాం, ఎవరికి లొంగే పరిస్థితులు లేము, ఎవరికి బెదిరే పరిస్థితులు లేము అని అందరికీ చెప్పడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన కత్తెర గుర్తుకు మన గ్రామ ప్రజలందరూ, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, కులమత భేదాలు పట్టించుకోకుండా ఏ వ్యక్తి ఎటువంటి వారు, వాళ్ళు ఏం సేవ చేశారు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ, ఏమైనా పని చేస్తారా, డెవలప్మెంట్ చేయరా అనేది గమనించి ఎవరో మాయ మాటలు ఏదో అది ఇది నమ్మకుండా అత్యధిక మెజార్టీతో మీరు మీ ఓట్లేసి, అమూల్యమైన ఓట్లేసి రాములు గారిని, మా నాన్నగారిని గెలిపించాలని కోరుతున్నామమ్మా. గెలిపించిన తర్వాత కూడా మేము మనకు ప్రతిపాదించిన ఈ పెద్దల సమక్షంలో అన్నారం జంగన్న కూడా ఉన్నాడు, పెద్ద లింగమ్మామ, వీళ్ళందరూ కూడా మనకు గట్టి సపోర్ట్గా ఉన్నారు, పనిచేస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పాల్సింది మర్చిపోయినా, ఇంకా చాలామంది పెద్దలు ఉండరు, అందరి పేర్లు చెప్పాలంటే చెప్పలేము. రబ్బాని సార్ గారు, రబ్బాని గారు, వీళ్ళందరూ పెద్దలు చాలామంది ఉన్నారు మన వెనక. ఇంకా వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే ఇప్పుడు కుదరదు. వీళ్ళందరి సమక్షంలో వీళ్ళు ప్రతిపాదించిన అభ్యర్థిగా మేము ముందుకెళ్తున్నాం. తర్వాత కూడా గెలిచిన తర్వాత వీళ్ళందరి సమక్షంలో అందరం చర్చించుకొని ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఊరును ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం అనే విధంగా గ్రామంలో వచ్చే నిధులను పట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మేము చర్చించుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఊరును ఇంకా మన మేడం గారు డెవలప్ చేసిన దానికంటే ఇంకా కొద్దిగా మెరుగ్గా చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామని కోరుతూ మీ అందరికీ నమస్కరించి కోరుతున్నా. ఈ కత్తెర గుర్తుకు ఓటేసి రాములు గారిని మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు మన వాళ్ళు కూడా, కానీ వాళ్ళకు మెజారిటీ లేదు. వాళ్ళేమి మంచి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు చూస్తుర్రు. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరు చెప్తే ఏం చేస్తుర్రు అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని రేపు 11వ తారీఖున పోలింగ్ బూత్లో ఒకసారి పోయే ముందు మన మనసులో ఎవరు ఎట్లా చేస్తారనేది గమనించుకొని
ముందుకెళ్లాలని కోరుతూ మీరు అందరూ కత్తెర గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా వార్డు మెంబర్లు గౌను తర్వాత గ్యాస్ పై గుర్తులు ఉన్నాయి మన వార్డు మెంబర్లకు, వాళ్ళందరికీ ఓట్లేసి గెలిపించాలని కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. డెవలప్మెంట్ చేసింది అంటారు మీరు. ఇప్పుడు ఇంకా ఏం మీరు వచ్చినాక ఏం చేస్తారు? ఏం డెవలప్మెంట్ ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయా పనులు ఏమైనా? ఉన్నాయి సార్. వేరే మాట్లాడుతున్నా మంచినీటికి కూడా కొద్దిగా ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేది ఉంది. అదేవిధంగా ఈ ఊర్లో కొన్ని సీసీ రోడ్లు కానీ తర్వాత ఇండ్లు కానీ అటువంటి కార్యక్రమాలు చేసేది ఉంది. ఇంకా మెయిన్గా చూసుకుంటే అవి మాతోటి సాధ్యం అయితేయో కావో కానీ మన పెద్దలందరూ అవకాశం ఇచ్చి అంగీకరించి సహకరిస్తే మన ఊర్లో కొన్ని ఒక హాస్పిటల్ కానీ చిన్న మీ సేవ కానీ అటువంటి షాపులు కానీ మన ఊర్లో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది సార్. అందరినీ ఈ విధంగా సహకరిస్తే మనందరం సమక్షంలో మేమే చేస్తామని కాదు, అందరి సమక్షంలో శంకర్ సార్ మన ఎమ్మెల్యే గారి సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలని మాకు కోరిక ఉంది. మీరు సహకరిస్తే అది ముందుకెళ్తుంది. కొత్తపల్లి శంకర్ ఎమ్మెల్యే గెలిచినాక, శంకర్ గారు గెలిచినాక మనకు సీసీ రోడ్ గెలిచిన ఎంబడే ఒక 2-3 నెలలనే ఒక పెద్ద సీసీ రోడ్ శాంక్షన్ చేసి అక్కడ నుండి వేయడం జరిగింది. మొగిలి రేషన్ కార్డులు, తర్వాత ఇండ్లు, ఇందిరామ్మ ఇండ్లు, తర్వాత సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, అన్ని ఆరోగ్యశ్రీ కానీ తర్వాత వివిధ కార్యక్రమాలు చాలా డెవలప్మెంట్గా తీసుకెళ్తారు. ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి. మహిళలకు 500కే సిలిండర్ కానీ అట్లా చేసిర్రు. ఇంకా 2-3 బాకీ ఉన్నాయి. అవి కూడా చేస్తామని పెద్దలు హామీ ఇస్తుర్రు. మా పింఛన్ ఒకటి పెంచేది ఉంది, మహిళలకు 2500 ఒకటి ఇచ్చేది ఉంది. అవన్నీ ఏంటంటే మన రాష్ట్ర బడ్జెట్ ఆర్థికంగా వెనుకబడి ఉంది. ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది, అది అందరికీ తెలిసిందే. ఆ లోటు బడ్జెట్ వల్ల అక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతుండు. ప్రతి నెల 3000 కోట్లు తక్కువ అవుతుంది బడ్జెట్. మన ఇంటిని ఒక సంసారాన్ని ప్రతి నెల జరపాలంటే ఒక 500 ఖర్చు అవుతానా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 500 ఖర్చు అవుతుందంటే మన తాన 250-300 రూపాయలే ఉంటున్నాయి. ఇంకా 200 తక్కువ పడుతున్నాయి. అవి ఏం చేస్తుండంటే అక్కడి నుండి చదువుకుంటా ఇక్కడి నుండి చదువుకుంటా ఒక నెల ఒక కార్యక్రమాన్ని ఆపుతూ ఇంకొక నెల ఇంకొక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్లా జరుపుతూ వస్తున్నాడు. ఆ బడ్జెట్ అనేది మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్న అప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది. అట్లా ఉంటే మాత్రం ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు అనేటివి, పథకాలు అనేటివి అద్భుతంగా ప్రజలకు చేరేవి. ఆ విధంగా మేము చదువుకున్న ఒక వ్యక్తిగా నేను గమనించిన కాబట్టి చెప్తున్నా. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ మన పెద్దలను గౌరవించి మనం అందరం ఓట్లేసి మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు ప్రతిపాదించిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీర్లగూడెం రాములు గారిని కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని కోరుతున్నాను. స్టార్ట్ చేయండి. కాంప్లెట్ లో మనకు हेलो छोटू थोड़ा से जलेंगे ना तो धूप में आ जाता కత్తెర గుర్తుకు గౌను గుర్తుకు ఏమన్నా ఉన్నా మాట్లాడతాము, మేము చేస్తాము, అన్ని రకాల ముందర కూర్చోండి సర్పంచ్ ఇది వార్డు నెంబర్ది. ఈ కత్తెర చేసి గెలిపిండమ్మా.
ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు. సర్పంచ్ ఇది. ఈ సర్పంచ్కి కత్తెర గుర్తు వచ్చింది. ఇగో నా వార్డు నెంబర్కు గౌను, ఈ గౌను వీళ్ళకి వేసి గెలిపించుకోండి అక్క. ముందుకో. ఇగో ఇవమ్మా. ఇక్కడ చూడు. సర్పంచ్ కి గౌన్ గుర్తుకి వేయండి అమ్మా. భారీ మెజారిటీ గెలిపియండి. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుల గుర్తు, గుర్తుల గుర్తు, కత్తెర గుర్తుకే. గెలుపుల గెలుపు, కత్తెర గెలుపు, గెలుపుల గెలుపు, కత్తెర గెలుపు, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. కత్తెర గుర్తుకే, बोलो గుర్తు, కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గెలుపు, కత్తెర గెలుపు. చలో చలో. గుర్తు